బేసికల్లీ నేను రాజకీయాలు మాట్లాడతాను, లేదా కెరియర్కి సంబంధించిన టాపిక్స్ మాట్లాడతాను. సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడతాను. అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ డెస్ట్రాయింగ్ అవర్ లైఫ్స్, అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ ఇంపాక్టింగ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ నెగిటివ్ వే, నేను సినిమాల గురించి పెద్దగా మాట్లాడను. బట్ టుడే ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ఎ మూవీ కాల్డ్ టాక్సిక్. ఇది ఒక కన్నడ మూవీ, బేసికల్లీ కన్నడ స్టార్. రైట్ ఫ్రమ్ ద ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ మూవీ మీద విపరీతమైన నెగిటివిటీ ఉంది. ఎందుకు నెగిటివిటీ ఉంది అంటే, దాంట్లో కొన్ని సెక్షువల్ కంటెంట్ లాగా కనిపించే కొంత కంటెంట్ని ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరో వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా దే ప్రమోటెడ్ ఇట్ దట్ వే. సో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమనుకున్నారంటే, దీంట్లో చాలా సెక్స్ సీన్స్ ఉంటాయి, వీ కెన్ సీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యష్ అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనుకున్నారు. కొంచెం అబ్యూజివ్ కంటెంట్ ఉంటుందేమో అని కొంతమంది అనుకున్నారు. ఇదేదో కొంచెం న్యూ జనరేషన్ పాత్ బ్రేకింగ్ మూవీ అని కొంతమంది అనుకున్నారు. ఫైన్, ఎవ్వడు డైమెన్షన్లో వాడు అనుకున్నాడు. థియేటర్లో సినిమా బాగుందా బాగాలేదా పక్కన పెడదాం. సో ఇక్కడ నేను ఒక పాయింట్ గమనించాను. సినిమా రిలీజ్ అయిన ఒక గంట దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్లో ఒక పర్టికులర్ ట్రెండ్, లేదా యూట్యూబ్లో ఒక నెగిటివ్ ట్రెండ్. సినిమా బాగాలేదు, అబ్యూజివ్ కంటెంట్ ఉంది, సెక్షువల్ కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను ఈ సినిమా గురించి ఒక చిన్న రివ్యూ ఇన్స్టాలో కూడా పెట్టినప్పుడు కింద కొంతమంది స్పెసిఫికల్లీ అమ్మనా బూతులు తిడతా, నా తల్లిని, నా అక్కను, నా చెల్లిని అందరినీ తిడతా, ఇటువంటి కంటెంట్ సినిమాలో ఉందిరా కాబట్టి ఇటువంటి సినిమాను మేము రిజెక్ట్ చేస్తున్నామని ఒక ప్రమోషన్ మొదలుపెట్టారు. నువ్వు నా తల్లిని, నా అక్కని తిడుతున్నావు, బూతులు తిడుతున్నావు, కానీ ఆ బూతులు సినిమాలో ఉన్నాయంట అని చెప్పి సినిమా రిజెక్ట్ చేస్తున్నాం. ఇలాంటి కంటెంట్ని నేను చూసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. అసలు ఐ వాంట్ టు సీ ద మూవీ. నేను సినిమా చూసి అప్పుడు మాట్లాడాలి అనుకున్నాను. సో ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నాకు ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది, నాకు క్లారిటీ వచ్చింది సినిమా మీద. ఎందుకు ఈ సినిమాని తొక్కుతున్నారు? నిజంగా కంటెంట్ బాగాలేదా అంటే, ట్రస్ట్ మీ, కంటెంట్ ఈజ్ 100% వర్తి కంటెంట్. అది మీకు నచ్చిందా నచ్చలేదా తర్వాత సంగతి. ఇఫ్ యూ వాచ్ ఇన్ ద మూవీ యూ విల్ ఫైండ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక మగాడు, ఒక ఆడది, తన జీవితంలో ఒక ట్రామా అనుభవించిన తర్వాత హౌ ఆర్ దే బిహేవింగ్, హౌ ద హ్యూమన్ సైకాలజీ, ఎలా ఉంటారు మనుషులు, నిజంగా ఒక మనిషి ముసుగు వేసుకొని లోపల ఎలా ఉంటాడు అన్నదాన్ని తెర మీద ఒక బ్యూటిఫుల్ స్కల్ప్చర్లా తీర్చిదిద్దింది ఒక ఫీమేల్ డైరెక్టర్, గీతూ మోహన్ దాస్, మలయాళీ డైరెక్టర్. ఈ సినిమాను నేను చాలా స్ట్రాటజిక్గా ప్యాటర్న్ గమనించాను. ఎలా కొడుతున్నారు ఈ సినిమాను, ఎలా దీన్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. తెలుగులో దిల్ రాజుకు వ్యతిరేకంగా కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్, కొంతమంది హీరోల ఫ్యాన్స్. ఎందుకు? గతంలో దిల్ రాజు టికెట్ల రేట్ల గురించి ఏదో మాట్లాడాడని ప్రొడక్షన్ హౌసెస్, తమ హీరో గురించి ఏదో నెగిటివ్గా మాట్లాడాడు దిల్ రాజు తమ్ముడు అన్నను అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్. దిల్ రాజుకు నష్టం తీసుకురావాలి, దిల్ రాజు డబ్బు నాశనం చేయాలి, ఎలా ఈ సినిమాని ఫ్లాప్ చేద్దాం. ఇది తెలుగు వాళ్ళ పరిస్థితి. ఇక కన్నడ, ఎవడో ఒక చిన్న హీరో ఏదో లక్కులో కేజీఎఫ్ లాంటి హిట్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ పెద్ద సినిమా తీస్తానంటే మనం ఎలా అలౌ చేద్దాం? మనకు వెనక కామ్దాన్లు ఉన్నాయి, మనకు బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, బస్ కండక్టర్ కొడుకు స్థాయి నుంచి వచ్చాడు, ఎలా మనం ఇతన్ని పుష్ చేయాలి, కొట్టాలి. సో వాళ్ళ ఫ్యాన్స్ని వాడి ఆ హీరోలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొడుతున్నారు. ఇక ప్రొడక్షన్ హౌస్ కొత్తది, ఇంకా బెటర్గా హ్యాండిల్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఇక మలయాళీ ఇండస్ట్రీలో మేల్ డామినెంట్ హీరోలు, మా గీతూ మోహన్ దాస్ ఏంటి, ఒక మహిళ ఏంటి, ఇటువంటి సినిమా తీయటం ఏంటి. సో నేను తెలుగులో రివ్యూయర్స్ కూడా కొంతమంది చూశాను. నేను గ్రేట్ ఆంధ్రలో పనిచేసేవాడు ఇంతకుముందు మూర్తి అని ఒక వ్యక్తి. అతను మాట్లాడే మాటలు అంటే స్పైసీగా ఉండాలని మాట్లాడతారా మీరు, నాకు అర్థం కాదు. అడల్ట్ కంటెంట్, సెక్స్ కంటెంట్, చంపుకోవటం, సెక్స్ కంటెంట్ చంపుకోవటం, ఇవే నా సినిమాలో ఉన్నది. నీకు అదే కనపడిందా? సినిమాలో ఒక్క లిప్ పీస్ చూపించు నాకు. సినిమాలో ఈ రివ్యూయింగ్ చేస్తున్న వాళ్ళందరికీ నేను అడుగుతున్నాను, ఒక స్మూచ్ కూడా, ఒక లిప్ స్మూచ్ కూడా లేదు సినిమాలో. సినిమా వాజ్ ఎ వెరీ క్లీన్ మూవీ. ఇప్పుడు నువ్వు సెక్స్ సీన్స్ చూపించినంత మాత్రాన అక్కడ యూసి ఒక డిఫరెన్స్ తెలియాలి మనకు. రొమాన్స్కి సెక్స్కి తేడా తెలియాలి, ఒక పెయిన్కి ఆవేదనకు తేడా తెలియాలి. ఆ తేడా తెలుసుకోగలిగిన వాళ్లకు, తెలుసుకోలేకపోతే దాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళటానికి రివ్యూయర్స్ ఉపయోగపడాలి. కానీ నీకు అర్థం కాని విషయాన్ని నాకు అర్థం కాలేదు కాబట్టి అది నచ్చలేదని చెప్పి జనాల మీద రుద్దేయటం ఎంత దారుణమైన విషయం ఇది. సో ఇక్కడ నా పాయింట్ టాక్సిక్ సినిమాని ప్రమోట్ చేయడం కాదు. యూ సీ, ఇఫ్ యూ వాంట్ టు సీ ఏ న్యూ జనరేషన్ మూవీ, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్, ఒక మ్యాన్ కి కానీ విమెన్ కి కానీ, ప్రతి ఒక్క కుటుంబం, అందరి కుటుంబాలు బాగుండవండి. కొన్ని కుటుంబాలు బాగోవు, కొంతమంది మగాళ్ళు బాగోరు, కొంతమంది మహిళలు బాగోరు.
వాళ్ళ జీవితాలు బాగుండవు, అన్ప్లాన్డ్ జీవితం. అటువంటి వాళ్ళకు ఒక ట్వీక్ ఈ మూవీ, అటువంటి వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ ఒక మూవీ. నువ్వు జీవితంలో అనుభవించిన బాధ, నువ్వు జీవితంలో అనుభవించిన పెయిన్, అది నిన్ను ఎలా చంపేస్తుంది, అది నిన్ను ఎలా తినేస్తుంది, నువ్వు దాన్ని ఎలా ఎదుర్కొన్నావు, ఇటువంటివి తెలుసుకోకపోతే ఎంతసేపు మనకు ఎమోషనల్లీ ఏది కన్విన్స్ ఉందో ఆ కంటెంట్ చూసుకుంటూ ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇంట్లో సైలెంట్గా ఎవరికి కనపడకుండా పోర్న్ కంటెంట్ చూస్తూ అదే థియేటర్లో చూడడానికి వచ్చి అది లేదు కాబట్టి దాన్ని నెగిటివ్గా ప్రమోట్ చేద్దామని అనుకోవడం ఇట్స్ నాట్ ఓకే. సో నేను చెప్తుంది ఏంటంటే, ఎవరికైనా సరే ఆడియన్స్, ఎనీ భాష, ఏ భాషలో ఉన్న ఆడియన్స్కైనా నేను చెప్తున్నా ఒకటే ఒక మాట, గో వాచ్ ద మూవీ, ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్, డోంట్ వాచ్ ద రీల్స్. ఇన్స్టాలో రీల్స్ చూసు ఇంకోటి డబ్బింగ్ బాగాలేదన్న వాడు ఎవడో యూఎస్లో కూర్చొని రివ్యూలు చెప్తూ ఉంటాడు. ఇట్స్ నాట్ ద పాయింట్. నీకు అసలు అబ్బాయికి ఏ సినిమా నచ్చదు, ఆ బార్బెల్ బిర్యానీ ఏదో ఉంటుంది, ఆ అబ్బాయికి ఏ సినిమా నచ్చదు. సో ఒక్కొక్క హీరోకు తన ఆపోజిట్ హీరోని ట్రోల్ చేసినప్పుడు నచ్చుతుంది, ఒక్కొక్క ఆడియన్స్కి తమ ఆపోజిట్ హీరోని ట్రోల్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ద ట్రూత్ ఈజ్, డోంట్ కిల్ ద మూవీ. థియేటర్కి వెళ్ళి చూడండి, తప్పు లేదు. థియేటర్కి వెళ్ళి, ఇప్పుడు నేను గతంలో పెద్ద సినిమా గురించి కూడా నేను మాట్లాడాను ఇన్స్టాలో. ఈ సినిమా థియేటర్లో నేను మిస్ అయ్యాను, ఇన్స్టాలో ఓటీటీలో చూశాను, ఇట్ వాజ్ నాట్ గుడ్. బాలేని విషయాన్ని బాలేదని చెప్పాలి. పెద్ద ఎఫర్ట్ బాగుంది, కానీ పెద్ద డైరెక్టర్ వాజ్ నాట్ డెలివరింగ్ ద రైట్ కంటెంట్. అది ట్రూత్. ఇప్పుడు ఇక్కడ అందరి ఎఫర్ట్ బాగుంది. ఒక ఆడమ్మాయి అంత అద్భుతంగా మానవ ఎమోషన్స్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. అండ్ ఇక్కడ ఒక ఈగోకి, ఒక జెలసీకి, ఒక మేల్ డామినెంట్ సొసైటీకో, ఒక ప్రొడ్యూసర్ మీద కక్షతోనో, ఒక కండక్టర్ కొడుకుని తొక్కేయాలన్న ఒక కసి ఉన్న కొంతమంది సెగ్మెంట్స్ ఆఫ్ సెక్షన్స్ని మనం ఎంటర్టైన్ చేస్తూను మనం ఈ సినిమాని తొక్కకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇట్స్ వెరీ క్లియర్. సో మన కోసం సబ్స్క్రైబర్స్, గో వాచ్ ద మూవీ. మీకు నచ్చకపోతే కూడా మీరు తిరిగి వచ్చి ఇదో ఈ కంటెంట్ నచ్చలేదు, ఇలా నచ్చలేదు, ఇక్కడ ఈ విషయం నచ్చలేదు అని నాకు కామెంట్లో పెట్టండి. ఐ విల్ అండర్స్టాండ్ హౌ ద పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ద మూవీ. కానీ వాచ్ ద మూవీ బికాస్ యష్, గీతూ మోహన్ దాస్, హీరోయిన్స్, ప్రొడ్యూసర్, వాళ్ళ ఎఫర్ట్కి చూడాలి మూవీ. అంత అద్భుతంగా మలిచారు దాన్ని. అర్థం చేసుకోలేకపోవటాన్ని తప్పుగా చూడలేను నేను, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం జీవితంలో కొత్త డైమెన్షన్ ఓపెన్ అవుతుందని నా నమ్మకం. హ్యాపీ వీకెండ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.